ఇరాన్పై ఇజ్రాయెల్ ఇటీవల ప్రారంభించిన దాడుల వల్ల ఇప్పటివరకు కనీసం 224 మంది మరణించారని, వీరిలో 90 మందికి పైగా సాధారణ పౌరులున్నారని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. ఈ దాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అంతర్జాతీయ సమాజం ఈ హింస పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఈ నెల 13న ఇజ్రాయెల్ ఈ దాడులను ప్రారంభించింది. ఇరాన్లోని 12కు పైగా ప్రాంతాల్లో సైనిక స్థావరాలు, పౌర మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని సమాచారం. ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవానీ భద్రతా మండలిలో ప్రసంగిస్తూ, మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని, ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయమని చెప్పారు. ఈ దాడుల వలన 224 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 329 మందికి పైగా గాయపడ్డారని ఆయన తెలిపారు. ఈ దాడుల్లో పలువురు ఇరాన్ ఉన్నత సైనిక అధికారులు కూడా మరణించారు. ఇరానియన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ మహమ్మద్ బాఘేరి, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) కు చెందిన పలువురు సీనియర్ కమాండర్లు, ఐఆర్జీసీ వాయు రక్షణ, డ్రోన్ విభాగాల నాయకులు మృతి చెందిన వారిలో ఉన్నారని ఇరాన్ వర్గాలు తెలిపాయి. ఐఆర్జీసీ ఏరోస్పేస్ దళానికి చెందిన కీలక నాయకత్వం అంతా ఒక భూగర్భ కమాండ్ సెంటర్లో ఉండగా, దానిని లక్ష్యంగా చేసుకుని దాడి చేశామని, ఫలితంగా వారంతా మరణించారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. ముఖ్యంగా సాధారణ పౌరుల మరణాలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తక్షణమే ఈ దాడులను ఆపి, ఉద్రిక్తతలు మరింత పెరగకుండా నిరోధించాలని, మధ్యవర్తిత్వ ప్రయత్నాలను పునరుద్ధరించాలని పలు దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. కొనసాగుతున్న ఈ ఘర్షణలు కేవలం ఇరాన్నే కాకుండా, యావత్ మధ్యప్రాచ్యాన్ని అస్థిరపరిచే ప్రమాదం ఉందని, శాంతియుత పరిష్కార యత్నాలకు ఇది తీవ్ర విఘాతం కలిగిస్తుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.